ఒక పక్క ఇరాన్ అమెరికాల మధ్య జరుగుతున్న గొడవలతో ప్రపంచం మొత్తం టెన్షన్లో ఉంది. మిడిల్ ఈస్ట్ అంతా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. హార్మోస్ జలసంధిలో వాతావరణం వేడెక్కిపోయి గ్లోబల్ సప్లై చైన్ మొత్తం దెబ్బతింది. ఈ గొడవ ఎటు తిరిగి ఎటు వెళ్తుందో, ఎలాంటి బ్లాస్ట్కి దారితీస్తుందో అని అందరూ భయపడుతున్నారు. హార్మోస్ దిగ్బంధనాన్ని తీసేది లేదని ఇరాన్ పట్టుపట్టి కూర్చుంది. దానికి కౌంటర్గా అమెరికా తన ఫోర్స్ మొత్తాన్ని అక్కడికి దించేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉన్న ఈ టెన్షన్ చూస్తుంటే ఇంకో వరల్డ్ వార్ వచ్చేలా ఉందేమో అనిపిస్తుంది. కానీ ప్రపంచం మొత్తం ఆ సముద్రం వైపు చూస్తుంటే మన పక్కనే ఇంకో పెద్ద గేమ్ స్టార్ట్ అయింది. ఎప్పుడు భారతదేశానికి నమ్మకమైన తోడుగా ఉండే నేపాల్ ఇప్పుడు ఢిల్లీలో టెన్షన్ పెంచే పని పెట్టుకుంది. అసలు భారత్తో గొడవ పెట్టుకుని నేపాల్ ఎప్పుడైనా బాగుపడిందా? లేదు కదా. హిస్టరీ చూసుకుంటే వాళ్ళకే పెద్ద లాస్. కానీ ఇప్పుడు బాలెన్ షాగా పిలిచే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ బాలేంద్ర షా, ఆయన గవర్నమెంట్ కలిసి తాము అల్లుకున్న వలలో తామే చిక్కుకున్నట్టు కనిపిస్తున్నారు. ఆయన సీట్లో కూర్చుని నెల కూడా కాలేదు. అప్పుడే ఆయన మంత్రులు రిజైన్ చేస్తూ వస్తున్నారు. పబ్లిక్ రోడ్ల మీద వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఏ క్షణమైనా ఈ బాలెన్ షా గవర్నమెంట్ పడిపోయే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. నేపాల్ పాలిటిక్స్ ఇప్పుడు ఒక పెద్ద భూకంపం లాంటి తుఫానులో చిక్కుకున్నాయి. అసలు ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. చిన్నదైన పెద్దదైన ప్రతి అవసరానికి భారతదేశం మీద డిపెండ్ అయ్యే ఒక చిన్న దేశం సడన్గా బోర్డర్లో ఎందుకు ఇంత కఠినంగా మారుతుంది? నేపాల్ భారత్ బోర్డర్ మ్యాటర్లో బాలెన్ షా తీసుకుంటున్న డెసిషన్స్ అక్కడి కామన్ మ్యాన్ నడుము విరుస్తున్నాయి. ఎప్పుడు పెద్దన్నలాగా సపోర్ట్ చేసే భారత్ ఒక్కసారి సీరియస్ అయ్యి కన్నెర్ర చేస్తే నేపాల్ సిచ్యువేషన్ ఏమవుతుందో వీళ్ళకి తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఇది కేవలం పొలిటికల్ మ్యాటర్ కాదు. రోజువారీ బతుకు తెరువు కోసం బార్డర్ దాటే లక్షలాది మంది జనాల లైఫ్తో ఆడుకోవడం. బాలెన్ షా గవర్నమెంట్ ఇప్పుడు బార్డర్కి అటు ఇటు ఉన్న జనాల మధ్య ఒక పెద్ద గోడ కట్టే రూల్ తీసుకొచ్చింది. ఇప్పుడు బార్డర్ దాటి భారత్ నుండి కేవలం 100 రూపాయల వస్తువులు తీసుకెళ్లాలన్నా నేపాల్ పబ్లిక్కి చుక్కలు కనిపిస్తున్నాయి. అవును, మీరు విన్నది కరెక్టే. కేవలం 100 రూపాయల వస్తువుల మీద కూడా భారీగా కస్టమ్స్ డ్యూటీ వేశారు. దీని ఇంపాక్ట్ ఎంత దారుణంగా ఉందంటే నేపాల్లోని బీర్గంజ్ లాంటి ఏరియాల్లో పబ్లిక్ రోడ్ల మీదకు వచ్చి గవర్నమెంట్కి ఎగెయినెస్ట్గా నానా రచ్చ చేస్తున్నారు. దానికి తోడు నేపాల్ హోమ్ మినిస్టర్ సుడాన్ గురుంగ్ ఒక పెద్ద స్కామ్లో బుక్ అయ్యాడు. ఆయనకున్న షేర్స్ గురించి ఇన్ఫర్మేషన్ బయటపడడంతో అసలు ఈ గవర్నమెంట్ ఎంత కరప్ట్ అయిందో జనాలకు అర్థమైపోయింది. ఇక బాలెన్ షా సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా సౌండ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి టైంలో బాలెన్ షా తన సీట్ కాపాడుకుంటాడా, లేక భారత్తో పెట్టుకున్న ఈ గొడవ ఆయనకు రిజైన్ చేసేదాకా తీసుకెళ్తుందా? యావత్ ప్రపంచం ఇరాన్ అమెరికా మధ్య ఏం జరుగుతుందో అని చూస్తుంటే ఈ గొడవ మన భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. ఆయిల్ రేట్లు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి క్రూషియల్ టైంలో నేపాల్ ఇలా రివర్స్ అవ్వడం మనకు పెద్ద తలనొప్పే. బాలెన్ షా బోర్డర్ని దాదాపు ఒక మిలిటరీ జోన్లా మార్చేశాడు. అసలు పక్షి కూడా ఎగరలేని రేంజ్లో సెక్యూరిటీ టైట్ చేశారు. భారత్ నుంచి ఏదైనా సర్జికల్ స్ట్రైక్ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా, లేక వెనక నుండి వేరే ఎవరైనా ఆడిస్తుంటే ఆయన ఆడుతున్నాడా? ఈ కస్టమ్స్ రూల్ అనేది నేపాల్ ఎకానమీకి ఒక సూసైడ్ నోట్ లాంటిది అని ఎక్స్పర్ట్స్ ఓపెన్గానే చెప్తున్నారు. బీర్గంజ్ బార్డర్లో జన అధికార పార్టీ వాళ్ళు చేసిన బ్లాకేడ్ చూస్తుంటే పబ్లిక్ మూడ్ ఎలా ఉందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. డాక్టర్ శరత్ సింగ్ యాదవ్ లీడర్షిప్లో వేలాది మంది ఈ రూల్స్ ఎత్తేయాలని రోడ్డెక్కారు. మరి దీని మీద మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది? భారత్ సైలెంట్గా చూస్తూ ఊరుకుంటుందా? లోపల జరుగుతున్న మ్యాటర్ ఏంటంటే భారత్ ఆల్రెడీ తన ప్లానింగ్ కంప్లీట్ చేసుకుంది. నేపాల్ని దారిలోకి తెచ్చుకోవడానికి సీరియస్ డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. నేపాల్కి కరెంట్, పెట్రోల్, డీజిల్, రేషన్ అంతా భారత్ నుండే వెళ్తుంది. మన వాళ్ళు ఆ సప్లై చైన్ని కొంచెం టైట్ చేసినా చాలు, నేపాల్ అంధకారంలోకి వెళ్ళిపోతుంది. బాలెన్ షా బహుశా నేషనలిజం అనే కార్డు వాడి జనాన్ని డైవర్ట్ చేసి తన పవర్ని కాపాడుకుందామని చూస్తున్నాడు. కానీ ఆకలితో ఉన్న కడుపుకు ఏ నేషనలిజం పనికిరాదన్న సింపుల్ లాజిక్ ఆయన మిస్ అయ్యాడు. రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ఇంట్లో పిండి పప్పులు కొనుక్కోవడానికి కూడా కష్టపడుతున్నప్పుడు వాళ్ళు సీదా వచ్చి గవర్నమెంట్ని పీకేయడానికి ట్రై చేస్తారు. సుడాన్ గురుంగ్ స్కామ్ ఈ మంటల్లో ఇంకాస్త ఆజ్యం పోసింది. శతాబ్దాల నుంచి భారతదేశంతో ఇంత మంచి రిలేషన్స్ ఉంటే సడన్గా ఈ శత్రుత్వం ఎందుకు తెచ్చుకుంటున్నారని అక్కడి పబ్లిక్ అడుగుతున్నారు. బాలెన్ షా చేష్టలు చూస్తుంటే వాళ్లకు శ్రీలంక గతి పట్టడానికి ఎంతో టైం పట్టేలా లేదు. ఎందుకంటే ఇది 2026 నాటి కొత్త భారతదేశం. అవతలి వాళ్ళకి ఏ భాషలో చెబితే అర్థమవుతుందో అదే భాషలో సమాధానమిచ్చే దమ్ము మనకుంది.
ఈ బార్డర్ టెన్షన్ గ్రౌండ్ లెవెల్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. శంకరాచార్య గేట్ దగ్గర ఇప్పుడు పబ్లిక్ స్లోగన్స్తో మారు మోగిపోతుంది. పెద్దోళ్ళ జేబులు కొట్టి గవర్నమెంట్ ఖజానా నింపుకునే రేంజ్కి దిగజారిపోయారా అని పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. ఇరాన్ అమెరికా గొడవ వల్ల ఆయిల్ సప్లై ఆగిపోయే రిస్క్ ఉన్న టైంలో పొరుగు దేశాలతో కలిసి పనిచేయాల్సింది పోయి నేపాల్ సొంత జనాలని టార్చర్ పెడుతుంది. ఈ 100 రూపాయల రూల్ వెనుక ఒక పెద్ద కుట్ర ఉన్నట్టు అనిపిస్తుంది. భారత్ నుంచి జరిగే చిన్న చిన్న రాకపోకలను కూడా కట్ చేయాలని బాలెన్ షా ప్లాన్. పబ్లిక్ భారత్ మీద డిపెండ్ అవ్వకూడదని ఆయన స్కెచ్. కానీ జియోగ్రఫీని మార్చలేరు కదా. నేపాల్ ఎటు తిరిగి తన అవసరాల కోసం సౌత్ వైపు అంటే భారత్ వైపు చూడాల్సిందే. ఈ బోర్డర్ గొడవ వల్ల జనాధికార్ పార్టీ వాళ్ళు బోర్డర్ బ్లాక్ చేయడంతో మొత్తం బిజినెస్ ఆగిపోయింది. సరుకులు ఉన్న ట్రక్కులు ఆగిపోయాయి. కూరగాయలు కుళ్ళిపోతున్నాయి. సామాన్యుడికి తినడానికి పప్పులు దొరకట్లేదు. ఈ పరిస్థితి ఇంకా కొన్ని రోజులు ఉంటే బాలెన్ షా క్యాబినెట్ మొత్తం ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. మోడీ గవర్నమెంట్ ఈ మ్యాటర్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంది. అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా నేపాల్ రివర్స్ అవ్వకపోతే బార్డర్ రూల్స్ని ఇంకా టైట్ చేస్తామని భారత్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు భారతదేశం పవర్ ఏంటంటే ఏ దేశం ఎకానమీనైనా ఈజీగా షేక్ చేయగలదు. సుడాన్ గురుంగ్ అవినీతి స్కామ్ బాలెన్ షా ఇమేజ్ని డ్యామేజ్ చేసింది. సొంత మంత్రుల స్కామ్స్ని ఆపలేని గవర్నమెంట్ దేశాన్ని ఏం పాలిస్తుందని జనాలు అడుగుతున్నారు. ఆయన సొంత పార్టీ వాళ్ళే హ్యాండ్ ఇచ్చేలా ఉన్నారు. భారత్ని ఎదుర్కొనే కెపాసిటీ నేపాల్కి లేదు. మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పుడూ సైలెంట్గానే ఉంటాయి. కానీ అవసరం వస్తే వాళ్ళ స్టైల్ వేరు. మనం ఇచ్చే ఫెసిలిటీస్ మీద ఆల్రెడీ రివ్యూ స్టార్ట్ చేశారు. 100 రూపాయల రూల్ తీసేదాకా తగ్గేదే లేదని శరత్ సింగ్ యాదవ్ ఓపెన్గానే చెప్పేశాడు. రేట్లు పెరిగిపోయి సామాన్యుడు చస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఫారిన్ రిజర్వ్స్ కూడా పెద్దగా లేవు. ఇలాంటి టైంలో భారత్తో గొడవ పెట్టుకోవడం అంటే గొడ్డలు తీసుకుని సొంత కాలు మీద నరుక్కోవడమే. ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎప్పుడు మన చుట్టుపక్కల దేశాలకు సపోర్ట్ చేస్తారు. కానీ వాళ్ళు మనకి ఎగెనెస్ట్గా పనిచేస్తామంటే చూస్తూ ఊరుకోరు. భారత్ బార్డర్లో సెక్యూరిటీ టైట్ చేసింది. అక్కడికి వెళ్ళే ప్రతి వస్తువుని స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. బాలెన్ షాకు ఇది ఫస్ట్ వార్నింగ్ మాత్రమే. నేపాల్ని కంట్రోల్ చేయడానికి భారత్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళ విదేశీ వ్యాపారం అంతా మన పోర్టుల ద్వారానే జరుగుతుంది. మనం చిన్న బ్రేక్ వేసినా వాళ్ళ బిజినెస్ బ్లాక్ అయిపోతుంది. నేపాల్ కరెంట్ అమ్మి డబ్బులు సంపాదిస్తుంది. మనం కొనడం ఆపేస్తే వాళ్ళ ఇన్కమ్ సగం గల్లంతే. సో బాలెన్ షా ఫ్యూచర్ ఇప్పుడు గాలిలో దీపంలా తయారైంది. ఒక పక్క భారత్తో టెన్షన్, ఇంకో పక్క సొంత మంత్రుల స్కామ్స్. జనాలు ఇప్పుడు చేంజ్ కోరుకుంటున్నారు. అమెరికా గనక ఇరాన్ మ్యాటర్లో ఎంటర్ అయితే ప్రపంచం రెండుగా విడిపోతుంది. ఇప్పుడు భారతదేశం కీ రోల్ ప్లే చేస్తుంది. ఇలాంటి టైంలో మన పక్కనే ఉన్న నేపాల్ ఇలాంటి చిల్లర పనులు చేస్తే మనం అస్సలు చూస్తూ ఊరుకోము. బాలెన్ షా రిజైన్ చేయాలని పబ్లిక్ పట్టుబడుతున్నారు. బోర్డర్లో ఉన్న జనాల లైఫ్ మొత్తం భారత్తోనే ముడిపడి ఉంది. మోడీ గవర్నమెంట్ నేపాల్ మీద ఏదైనా ఎకనామిక్ స్ట్రైక్ చేస్తుందా అంటే ఆ ఛాన్స్ పక్కాగా ఉంది. మనం ఇప్పుడు కేవలం సైలెంట్గా చూస్తూ కూర్చోవట్లేదు, సీదా ఆన్సర్ ఇస్తున్నాం. సుడాన్ గురుంగ్ స్కామ్తో కరప్షన్ లేని గవర్నమెంట్ ఇస్తానన్న బాలెన్ షా డైలాగ్స్ అన్నీ తుస్సుమన్నాయి. భూకంపం వచ్చినా కోవిడ్ టైంలో అయినా భారత్ నేపాల్కి ఎంతో హెల్ప్ చేసింది. కానీ ఈ కొత్త గవర్నమెంట్ మాత్రం మన మీదే రివర్స్ అవుతుంది. మోడీ గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేపాల్ మీద ఏమైనా పెద్ద యాక్షన్ తీసుకుంటుందా అనేది కాలమే డిసైడ్ చేస్తుంది. ఇరాన్ అమెరికా వార్ గ్లోబల్గా ఎఫెక్ట్ చూపించవచ్చు. కానీ నేపాల్కి మాత్రం అసలు సిసలైన వార్ వాళ్ళ సొంత గడ్డ మీదే జరుగుతుంది. బాలెన్ షా గవర్నమెంట్ పడిపోవడం గ్యారంటీ లానే కనిపిస్తుంది. పబ్లిక్ రోడ్ల మీద ఉన్నారు. మంత్రులు స్కామ్స్లో ఇరుక్కున్నారు. భారత్ ఫుల్ ఫైర్ మీద ఉంది. ఈ ట్రాప్ నుంచి ఎస్కేప్ అవ్వడం ఇంపాసిబుల్. తమ్ముడు తప్పు చేస్తే సరైన దారిలో ఎలా పెట్టాలో అన్నకి బాగా తెలుసు. ఇది బాలెన్ షాకు ఫైనల్ వార్నింగ్. నేపాల్ పబ్లిక్కి భారతదేశం ఒక పొరుగు దేశం మాత్రమే కాదు, ఒక పెద్ద ఆసరా. ఆ ఆసరానే కట్ చేయాలని చూసిన బాలెన్ షా కట్ చేసిన కొమ్మ మళ్ళీ అతుక్కోదు అన్న లాజిక్ మర్చిపోయాడు. ఏ గవర్నమెంట్ వచ్చినా భారత్తో ట్రాక్లో ఉండాల్సిందే, లేకపోతే శ్రీలంక లాంటి పరిస్థితే ఫేస్ చేయాల్సి వస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.